So hey guys, welcome back to VC Vlogs. Hope you're all doing good. So final గా మన చేతిలోకి అయితే మన హెల్మెట్ అయితే వచ్చేసింది అనమాట. సో వెంటనే పైకి వెళ్ళి అన్బాక్స్ చేద్దాం కదండి. సో గైస్ ఇదే మన కొత్త హెల్మెట్. నేను ఎన్నో రోజులకైతే వెయిట్ చేశాను అనమాట. యాక్చువల్ గా ఈ హెల్మెట్ ఒక స్టాక్ అయితే కంప్లీట్ గా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో 1 month అయితే నేను వెయిట్ చేశాను అండ్ ఇది బ్రాండ్ న్యూ 2025 స్టాక్ అనమాట. సో ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి K80 NZ రేస్ అంట. సో యాక్చువల్ గా నేను ఈ హెల్మెట్ గురించి అంతా మనం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ అయితే హెల్మెట్ ని ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో ఏంటని. సో బేసిక్ గా ఏంటంటే నేను దీన్ని చాలా రోజులుగా ట్రై చేస్తా ఉన్నాను. దాని తర్వాత మనకైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. వైజర్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైజర్ కానీ లేదనమాట. సో బేసిక్గా ప్లెయిన్ వైజర్తోనే ఆర్డర్ చేసేస్తున్నాను హెల్మెట్ని. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. నాకైతే ఎగ్జైట్మెంట్ కూడా ఫుల్గానే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు నాకు రైడ్ ఉన్నింది, రెడీగా మొత్తం రైడింగ్ గేర్ వేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యేదాం అనుకున్న టైంకి నాకైతే కాల్ వచ్చిందనమాట, హెల్మెట్ వచ్చింది అని చెప్పేసి. సో అందుకని నేనైతే పోస్ట్పోన్ చేసుకున్నా. సో ఇప్పుడు ఈ హెల్మెట్ని మన వ్లాగ్లో తీసుకెళ్ళి వేసుకెళ్దాం అనుకుంటే దీనికి ఇంకా ఏం సెటప్ చేసుకోలేదు కాబట్టి పాత హెల్మెటే తీసుకెళ్తాను. బట్ అప్పుడు దాకా ఏంటంటే దీన్ని మనం ఓపెన్ చేసి చూపించేసిన తర్వాత బయలుదేరదామని చెప్పి డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు నాకు. ఎన్నో రోజులుగా చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, Z9 కొనిన తర్వాత మనం అప్గ్రేడే చేయలేదు, హెల్మెటే కొత్తది తీసుకోలేదు కదా అనేసి. సో దీనికోసమే అనుకుంటాను నిన్న. బట్ ఫైనల్గా ఒక హెల్మెట్కి అయితే డిసైడ్ అయిపోయాను నేను. You guys will love it. This is the K80 helmet. సో మనకైతే బేసిక్గా ఈ హెల్మెట్తో పాటు ఈ స్టిక్కర్ అండ్ మాన్యువల్ ఒకటే వస్తుంది. అండ్ మెయిన్ ఐటమ్, స్టార్ ఐటమ్, ది K80 NZ రేస్ కార్బన్ ఫైబర్. లెట్స్ గో! ది బ్యూటీ ఇన్ బ్లాక్, ప్యూర్ కార్బన్ ఫైబర్. ఆర్ యూ గైస్ రెడీ? సో గైస్ ఈ హెల్మెట్ కాస్ట్ వచ్చేసి 35,000 రూపీస్ అనమాట. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, 35,000 పెట్టేటప్పుడు AGV K1S కూడా కొనొచ్చు కదా అనేసి. సో సింపుల్ ఆన్సర్, నా Z9కి అయితే నాకు AGVలో ఏ ఒక్క కలర్వే నచ్చలేదన్నమాట. సో ఐ ట్రైడ్ K1SS బట్ స్టిల్ నాకు పర్సనల్గా ఈ హెల్మెట్ చాలా బాగా నచ్చింది. టు బి వెరీ ఫ్రాంక్, ఇది కూడా చాలా మంచి హెల్మెట్ అనమాట. బట్ ఇట్ ఈస్ అన్ అండర్ రేటెడ్ హెల్మెట్. సో అందుకని నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. సో దీని మీద మనకైతే ఏమేమి వస్తున్నాయని స్పెసిఫికేషన్స్ కూడా చెప్తా చూడండి. సో ఇందులో మనకైతే ECE 22.06 అయితే వస్తుందన్నమాట. దట్ ఈస్ ది లేటెస్ట్ సర్టిఫికేషన్ వాట్ వీ గెట్. అండ్ దాని తర్వాత దీని ఒక స్పెసిఫిక్గా K80 ఒక స్పెసిఫిక్ బ్రాండ్ ఒక ఇమేజ్ ఏంటంటే ఏషియన్ హెల్మెట్, అంటే మన ఏషియన్ ఫేసెస్కి అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి వీళ్ళ హెల్మెట్ ఇన్సైడ్ వచ్చేసి. సో AGVది వచ్చేసి ఇటాలియన్ మేడ్ అనమాట. సో ఇటాలియన్ హెడ్స్కి బాగుంటుంది, ఇది మన ఏషియన్కి బాగుంటుంది. సో మనం ఏషియన్ కదా, ఇండియన్ కదా, సో మనకి బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మనకైతే. సో బేసిక్గా ఎక్కడి నుంచి మాట్లాడదాము, మన అద్దాలు వేసుకుంటాం కదా. సో మన అద్దాలకి కూడా ఇక్కడ లోపలైతే మనకు ఒక చిన్న స్పేస్ ఉంటుంది. నేను కెమెరాలో మళ్ళీ చూపిస్తాను. సో అక్కడైతే లైక్ ఇలా మనకి ఇక్కడ వేసుకోకుండా ఆ గ్యాప్స్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట స్పెట్స్ గ్లాసెస్ కూడా. సో నాకు కూడా ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. పర్సనల్గా ఒక 2-3 డేస్ హెల్మెట్స్ని వాడిన తర్వాత దీన్ని రివ్యూని అయితే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లస్ చెప్పాను కదా, రైడ్ అయితే ఉంది నాకు. సో నేనైతే ఇప్పుడు ఆ రైడ్కి కూడా ఒకసారి వెళ్ళేసి వచ్చిన తర్వాత హెల్మెట్ రివ్యూ చూసి కంటిన్యూషన్ ఇదే వ్లాగ్లో దీని గురించి అయితే చెప్తాను. సో లెట్స్ గో. సో గైస్ హెల్మెట్ పార్ట్ని షూట్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట. ఈ మధ్యలో నేనైతే మదనపల్లికి వెళ్ళి, అండ్ మీ అందరికీ తెలుసు కదా బెంగళూరు హైదరాబాద్ ఇట్లా అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నాను కాబట్టి సో ప్రీవియస్ వీడియోస్ని అయితే ఎడిట్ చేసి ఇప్పుడు నాకైతే కొంచెం ఖాళీ టైం దొరికింది. సో ఇప్పటి నుంచి మన బ్లాగ్స్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా కరెక్ట్గా ఎవ్రీడే పెడదామని నేను డిసైడ్ చేశాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నా బెడ్ మొత్తం ఇలా గజిబిజిగా పెట్టున్నాను. ఆ రీజన్ ఏంటనేది నేనైతే మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ యాక్చువల్గా నేనైతే ఇంత గజిబిజిగా పెట్టడానికి కారణం ఏంటంటే మొత్తం ఇప్పుడే వచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా రాత్రి 1:17 అనమాట. సో ఇవన్నీ పెట్టిన దానికి రీజన్ ఏంటంటే నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన ఓల్డ్ హెల్మెట్ ఏదైతే ఉందో దాంట్లో మన మోటో వ్లాగింగ్ సెటప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అవర్ న్యూ హెల్మెట్ ఆల్సో ఏమేమి ఉందో మొత్తం అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో గైస్ ఇప్పుడు మీకు ప్రాపర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ధనుష్ హెల్మెట్ అనమాట. సో ధనుష్ అయితే కొత్త హెల్మెట్ కొనిన తర్వాత మనం ఏం చేసినామంటే నా పాత వైజర్, దీనికి ఉన్న ఇరిడియం వైజర్ అయితే దీనికి వేసి, దీనికి ఉన్న ట్రాన్స్పరెంట్ వైజర్ అయితే దీనికి వేసాను అనమాట. ఎందుకంటే నా ట్రాన్స్పరెంట్ వైజర్ అయితే కనిపించకుండా పోయింది. సో దీని సబ్జెక్ట్ ఇప్పుడు పక్కన పెట్టేస్తే మెయిన్ నా హెల్మెట్ మీదకి వద్దాము. సో దీంట్లో మోటో వ్లాగింగ్ సెటప్ అంతా ఎలా చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే నేను ఇక్కడ MCL వేసి అతికించున్నా మొత్తం. ఈ మౌంటైన్ చూస్తున్నారా? సో ఈ హెల్మెట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 3 years అయిపోయింది అనుకుంటా. సో 3 years బ్యాక్ ఈ టెక్నాలజీ అనమాట.
సో ఈ టెక్నాలజీ ఏంటంటే మొత్తం ఎంజీలు వేసి అతికిచ్చేటోళ్ళం అప్పుడు, ఎందుకంటే అప్పట్లో మనకి మౌంట్స్ ఇక్కడ చిన్ మౌంట్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు అనమాట. స్ట్రాప్స్ వేసి ఇప్పుడు లోపలికి వస్తుంది కదా, సో ఆ టెక్నాలజీ లేదు కాబట్టి అప్పట్లో ఇది జుగాడు పెట్టేశాము. ఇది కూడా ఎంసీలు వేసిన తర్వాత కూడా ఒక 2 సార్లు అయితే హెల్మెట్ కింద పడిన తర్వాత బ్రేక్ అయిపోయి గోప్రో బయటికి అయితే వచ్చింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేను వచ్చేసి హీరో 12 అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా మౌంట్ అవుతుందంటే దీనికి ఉలన్సీ కేసెస్ అని వచ్చేవన్నమాట అప్పుడు, కాకపోతే నాకు 12కి దొరకకపోయేసరికి యాక్షన్ ప్రో అన్నది కేసు తీసుకున్నాను అనమాట. దీని కింద వచ్చేసి గోప్రో అడాప్టర్, ఇది చాలా మెయిన్. ఇది లేకపోయిందంటే మన గోప్రోకి అయితే మనము ఆడియోని అయితే కనెక్ట్ చేయలేమన్నమాట. ఈ అడాప్టర్ మాత్రమే 4900 ఉంటుంది, బట్ వర్త్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది లేకపోతే చాలా కష్టమయ్యేది. నేను 1 year వరకు ఈ 4900 రూపీస్ స్పెండ్ చేయడం ఎందుకని చెప్పేసి నానా కష్టాలు పడేసి అయితే ఫోన్ కనెక్ట్ చేసి ఆడియోని వీడియోని సపరేట్గా చేసి చాలా టార్చర్ అయితే అనుభవించాను అనమాట. ఒక్కసారి ఇది తీసుకునేసిన తర్వాత నా లైఫ్ అయితే చాలా సింపుల్ అయిపోయింది. సో ఎవరైనా కొత్త మోటో బ్లాగర్స్ ఉంటే మాత్రం దయచేసి దీని మీద ఇన్వెస్ట్ చేయండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ఆన్ యువర్ ఎడిటింగ్ అండ్ ఆల్. సో జస్ట్ గెట్ దిస్ ప్రోడక్ట్. అండ్ నేను ఇప్పుడు మైక్ ఏది వాడుతున్నాను ఈ హెల్మెట్ లోపల అంటే, అయ్యో ఈ ఒక చేత్తో పట్టుకొని బ్లాగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. 1 సెకండా ఇలా ఓకే. సో ప్రజెంట్ నేను వచ్చేసి వాడుతున్నది వచ్చేసి బోయా మైక్ అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1200 to 1300 ఉంటుంది, కరెక్ట్ ప్రైస్ గుర్తులేదు నాకు. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే మనకైతే డెసిబుల్స్ చూసారా, -10 డెసిబుల్లోకి పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అంతా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. విండ్ నాయిస్ ఉంటుంది కదా, గట్టిగా హై స్పీడ్స్ వెళ్ళేటప్పుడు విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, అది క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. అండ్ దీని లోపల ఒక బ్యాటరీ ఉంటుంది, అది ఎప్పుడు అయిపోతుందో మనకైతే తెలియదు. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్ ఈ మైక్ది. కాకపోతే ఈ మైక్ వచ్చేసి ది బెస్ట్ మైక్ అనే చెప్పాలి. అండ్ కాకపోతే ఇంకొక ప్రాబ్లం చెప్పేదా, ఈ మైక్ చూసారా ఆల్మోస్ట్ 20 feet ఉంటుంది ఈ కేబుల్. సో హెల్మెట్ అంతా చుట్టుకొని ఉంటుంది, చాలా పెట్టాలంటే తలకాయ నొప్పి అనమాట ఈ మైక్. సో దీని బదులుగా నేను ఆల్టర్నేటివ్ ఇంకొక మైక్ అయితే తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర అయితే అవి 2 ఉన్నాయి. అండ్ నేను చూపిస్తాను ఆ మైక్ ఏంటో. ఇది నా పాత మోటో వ్లాగింగ్ సెటప్ అనమాట. ఇప్పుడు దీన్ని సబ్జెక్ట్ కూడా పక్కన పెట్టేస్తే మెయిన్ నా కొత్త హెల్మెట్ గురించి మాట్లాడదాం. సో దీని గురించి నేను ఏమనుకుంటున్నానంటే, మొత్తంగా కొత్త సెటప్ని అయితే ఓల్డ్ టెక్నాలజీ పక్కన పెట్టేసి న్యూ టెక్నాలజీని అయితే తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి బ్లూ ఆర్మర్ వాళ్ళు అయితే నేను ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఈ మౌంట్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ అతుకుపోద్ది, ఇలా డైరెక్ట్గా ఇక్కడ ఫిట్ అయిపోతుంది అనమాట. సింపుల్ మెకానిజం. మనకి ఇంకా సెక్యూరిటీ కావాలంటే కొంచెం ఎంసీలు అయితే వేసుకోవచ్చు, బట్ అది ఫ్యూచర్లో చూసుకోవచ్చు. ఇక్కడ వీడైతే రాసున్నాడు అనమాట 160 kilometers వరకు అయితే స్టేబుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి నా కొత్త మైక్ అనమాట. సో ఇది వచ్చేసి రోడ్ వాళ్ళ మైక్ అనమాట. దిస్ ఈజ్ రియలీ 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 కాస్ట్లీ. ఇవి నా దగ్గర అయితే 2 ఉన్నాయి, ఎందుకంటే నేను ఒకటి ఏమంటారు బండిల్ ప్యాక్ కొన్నప్పుడు నాకు 2 ఇచ్చారనమాట. సో ఒక్క మైక్ కాస్ట్ చూసారా, ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అనమాట ఈ ఒక్క మైక్. సో దిస్ ఈస్ రియలీ కాస్ట్లీ. అండ్ ఇది నేనైతే దీని లోపల ఇన్స్టాల్ చేయబోతున్నా. సో ఈ ప్రాసెస్ అంతా ఫిట్ చేసేదానికి నాకైతే ఆల్మోస్ట్ ఒక 3-4 days పడుతుంది, ఎందుకంటే నేను ఆర్డర్ చేసిన బ్లూ ఆర్మర్ది వచ్చేదానికి ఇంకా ఒక 3 days అయితే ఉందన్నమాట. మొన్ననే ఆర్డర్ చేశాను, కాకపోతే చాలా స్లోగా డెలివర్ చేస్తున్నారు వాళ్ళు. ఇన్ని రోజులు అయితే అవుట్ ఆఫ్ స్టాక్ చూపించింది, కరెక్ట్గా మొన్న వచ్చింది, ఇంకా డైరెక్ట్గా ఆర్డర్ చేశాను. మేబీ ఒక 3 రోజుల తర్వాత అదైతే వచ్చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత మనమైతే ఇంటర్కామ్ కూడా నా హెల్మెట్లో ఒకటి నేను మిస్ చేశాను అనమాట, నా పాత హెల్మెట్లో మీకు చూపించడానికి. అదేంటో చూపిస్తా చూడండి. నిజం చెప్పాలంటే నా పాత హెల్మెట్ మొత్తానికి అయితే జుగాడ్లే ఉన్నాయన్నమాట. అన్ని చీప్ ప్రోడక్ట్సే పెట్టుకున్నాను, బట్ వర్త్ ప్రోడక్ట్స్ అని చెప్పాలి. ఇది చూస్తున్నారా, ఈ బ్లూటూత్ వచ్చేసి 1800 రూపీస్ అనమాట. ఎంత 1800 రూపీస్. దీన్ని ఆన్ చేసిన వెంటనే నా ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. అందుకని నేను ఇంకొక ఫోన్ తీసుకొచ్చి వ్లాగ్ చేస్తాను చూడండి. మీకు ఆడియో కూడా టెస్ట్ చేసి చూపిస్తాను, ఎంత సౌండ్ బాగుంటుంది దీన్ని. సో గైస్ ఒకసారి దీని ఆడియో క్వాలిటీ అయితే టెస్ట్ చేసి చూద్దామా. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే సాంగ్ ప్లే అవ్వట్లేదు, మీకు ఇక్కడ కనిపిస్తుందా. యూ కెన్ ఈవెన్ చేంజ్ ది మోడ్స్ అండ్ ఆల్. సో ఇట్లా లైట్స్ కూడా మస్తుగా వస్తాయి. దీన్ని 1800 అంటే ఎవరు నమ్మరు. ఒక్కసారి మీరు దీని ఆడియో క్వాలిటీ లోపల ఎట్లా ఉంటుందో చూడండి. అసలు నిజంగా చెప్తున్నాను కదా, 1800 వర్త్ అనిపిస్తుంది. నేనైతే దీన్ని ఆల్మోస్ట్ రెయిన్లో వాడాను, వర్షం అంటే మొత్తం లోపల ప్యాడింగ్స్ అంతా తడిచిపోయి, ఎందుకంటే నేను క్లియర్ వైజర్ వాడకుండా నేను ADTM వైజర్ వాడతాను నేను కదా. సో మొత్తం ఓపెన్ చేసుకొని తోలుతాను, అన్ని వాటర్ అంతా ఎంటర్ అయినా కూడా ఇట్స్ రియలీ వర్కింగ్. యాక్చువల్గా ఇదంతా కూడా వాటర్ ప్రూఫే, బట్ లోపల స్పీకర్స్ కూడా ఏమి అంత డ్యామేజ్ అవ్వలేదు, క్వాలిటీ అలానే మెయింటైన్ అయింది. ఒక్కసారి నేను ఇక్కడ ప్లే కొడుతున్న వెంటనే ఒకసారి ఇక్కడ ఎలా ఈ యొక్క మొత్తం డిజైన్ ఎలా మారుతుంది చూడండి. సో చూసారా, ఇలా లైన్స్ అంతా వస్తుంది కదా, లోపల సౌండ్ చూడండి మీరు ఎలా వస్తుంటుందో.
సో చూసారు కదా ఎంత క్రేజీగా అయితే ఉందో. సో ఇది వర్త్ అనమాట. నేను కిందనైతే లింక్ ఇస్తాను. యాక్చువల్గా నేను ఇలాగా నార్మల్గా ఎప్పుడు ఇంతవరకు లింక్స్ పెట్టింది లేదు. సో ఇప్పుడైతే పెడుతున్నా మీకోసం, ఎందుకంటే హానెస్ట్గా ఇది నాకు నచ్చిన ప్రోడక్ట్ అనమాట. ఇది ప్రమోషన్ ఏం కాదు, లేకపోతే వాళ్ళు ఎవరు నాకేం డబ్బులు ఇవ్వలేదు దీన్ని ప్రమోట్ చేయడానికి. నేను దీన్ని ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ కూడా కాదులేండి, ఒక 5 months రెగ్యులర్గా వాడి వర్షంలో వాడిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. మీరు కనుక ఒక నార్మల్ హెల్మెట్కి ఇంటర్కామ్ వద్దు, మాకు వేరే రైడర్స్తో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మాకు బ్లూటూత్ సాంగ్స్ అండ్ అదర్ నావిగేషన్కి సరిపోతుంది, జస్ట్ ఒక ఇయర్ ఫోన్స్ లాగా కావాలి హెల్మెట్ లోపల అనుకుంటే డెఫినెట్గా దీని అయితే తీసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు నా హెల్మెట్కి ఇది పెట్టుకోలేను కదా, ఎందుకంటే నేనైతే గ్రూప్ రైడ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా. సో డెఫినెట్గా నాకైతే ఒక మెష్ ఇంటర్కామ్ అయితే కావాల్సి వస్తుంది. అందులో కూడా నేనైతే మళ్ళీ చీపెస్ట్గా బ్లూ ఆర్మర్ది తీసుకుంటున్నాను అనమాట. ఇందాక చూపిస్తా చూడండి ఎట్లుంటుందో కంప్యూటర్లో. సో గైస్ ఇదే అనమాట, ఆల్మోస్ట్ 11,000 రూపీస్ ఉంది కదా. C30 అనేది బ్లూ ఆర్మర్ వాళ్ళది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా చాలా రైడర్స్ ఇదే వాడుతూ ఉంటారు. సో నేనైతే దీన్ని తీసుకుందామని డిసైడ్ అయిపోయాను, బికాజ్ ఇది వచ్చి మన ఇండియాలోనే తయారవుతుంది కాబట్టి మన ఇండియాకి కూడా మంచిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి బ్లూ ఆర్మర్ అందరూ సజెస్ట్ చేస్తుంటారు బేసిక్గా. సో దిస్ విల్ బీ మై న్యూ ఇంటర్కామ్. యాక్చువల్గా నేను సెన్నా, కార్డో అన్ని చూసాను, బట్ నాకైతే చీప్ అండ్ బెస్ట్గా ఉన్నది కావాలనిపించింది. సో నేనైతే బ్లూ ఆర్మర్ తీసుకుంటున్నా. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అనమాట కొత్త యూనిట్స్తో. సో మనకైతే ఎందుకు రిస్క్ అనేసి పాత యూనిటే C30 అయితే తీసుకుంటున్నాము. సో గైస్ ఈ వీడియో కనుక కొంచెం మన ఇన్ఫర్మేటివ్గా కనుక అనిపించుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను డెఫినెట్గా ఇంకో వీడియో అయితే చేసి పెడతాను. అది కూడా కాదు అనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి రేసింగ్ మాన్స్టర్కి DM చేయండి. డైరెక్ట్గా మీతోనే మాట్లాడి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేనైతే క్లారిఫై చేసేస్తాను అనమాట. బేసిక్గా నేనేంటంటే ఈ మోటో బ్లాగ్ ఫీల్డ్లో చాలా మంది బ్రదర్స్ అయితే రావాలనుకుంటున్నారు, DM చేస్తున్నారు. బికాస్ మీ అందరి స్టేజ్లో నేను ఉన్నాను అనమాట. సో అందుకని నాకైతే బాగా ఏమంటారు మీకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ DM మీ, ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తాను అనుకోద్దండి. సీ యూ గైస్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.